ఒక కోపం, ఒక శాపం, ఒక చెట్టు. ఇదే అరటి పండుకి అసలు జన్మ కథ. అదేంటో తెలుసుకుందామా? కోపానికి బ్రాండ్ అయిన మన దూర్వాస మహర్షి తన భార్య కదలితో వర్ణశాలలో నివసిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. పాపం కదలి మహర్షి కోపిష్టి కావడంతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది. ఒకరోజు దూర్వాస మహర్షి మధ్యాహ్నం తర్వాత అలసటతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. సంధ్యావందన సమయం దాటిపోతుందేమో అన్న భయంతో కదలి మహర్షిని మెల్లగా లేపిద్ది. కానీ నిద్రాభంగం వల్ల కోపంతో దుర్వాసుని నేత్రాల నుంచి వెలువడిన అగ్నిలో ఆమె భస్మమైపోతుంది. అవునా? తన పొరపాటును గ్రహించిన ఋషి ఎంతో పశ్చాత్తాపపడతాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన తన మామగారికి నిజం చెప్పేసి క్షమాపణ కోరుకుంటాడు. మహర్షి తన తపోశక్తితో ఆ భస్మం నుంచి ఒక చెట్టును సృష్టించి దానికి కదలీ వృక్షం అని పేరు పెడతాడు. అదేనండి అరటి చెట్టు. ఇక ముందు కదలీ ఫలం అన్ని శుభకార్యాలలో, వ్రతాలలో, దేవుడికి నివేదనలో ప్రధాన స్థానం పొందుతుంది అని వరమిస్తాడు. అందుకే ఇప్పటికీ మనం కదలీ ఫలం సమర్పయామి అంటూ సమర్పిస్తాం. తప్పు చేసిన వారిని శిక్షించడం సులువే, కానీ మార్పు రావటం అదే గొప్ప యోగం. ఆ యోగమే ఇప్పుడు అరటి చెట్టు అయింది. మన నిజ జీవితంలో కూడా అంతే కదండి. కోపాలకి ఆవేశాలకి వెళ్ళి ఎటు పడితే అటు నోరు పడేసేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే సరిపోతుంది కదా, రిలేషన్షిప్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో కదండి. Please like, follow the page.